రాయితీ కింద కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ చేశాం. ఈరోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. నేను మెగా డిఎస్సి పెడతా అన్నాను, ఎన్నో ఇబ్బందులు కలిగించారు. కోర్టులకు వెళ్లారు, సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. అన్ని క్లియర్ చేసి సంవత్సరం లోపల ఏదైతే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే 6,500 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేశాం. ఇప్పటి వరకు దగ్గర ప్రైవేటు వ్యవస్థలో ఒక 4-5 లక్షల మందికి ఉపాధి కల్పించాం. నిన్న మొన్న మీరు చూశారు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజిన్ సర్కారే కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం, టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూసే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు, ఈరోజు మట్టి లేని పరిస్థితుంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని భరతం పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నీస్ రికార్డ్. 2 రోజుల్లో 40 కిలోమీటర్ల రోడ్డు వేశారు, రాత్రి మగుళ్ళలో పనిచేశారు. నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం, స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం. కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు. అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా, ఇంకా పెంచే పని లేదు, సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం. అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను, మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద